శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. జనం ఛాయిస్ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం మరి పంచాంగ శ్రవణ ఫలితాల గురించి మనమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ పంచాంగ శ్రవణంతో పాటు ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండబోతూ ఉంది, రాష్ట్ర దేశ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు పంచాంగ శ్రవణం ద్వారా మనం జనం ఛాయిస్ ఈ యొక్క దీని ద్వారా మనమంతా కూడా తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్సప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాన్ ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణతాం. ప్రేక్షకులకందరికీ మరొక్కసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ జనం ఛాయిస్ దీని ద్వారా మీరంతా కూడా ఈ నూతన సంవత్సరం నుండి అనేక కార్యక్రమాలతో పాటు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఈ పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి, ముఖ్యంగా ఉగాది అంటే మనకు తెలుగులో ఉన్నటువంటి 60 సంవత్సరాలలో 38వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. మరి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతూ ఉంది, వాతావరణం ఎట్లా ఉంటుంది, పంటలు ఎట్లా ఉంటాయి, వర్షాలు ఎట్లా ఉంటాయి, ఒక్కొక్కరి రాశి ఫలితాలు ఎట్లా ఉంటాయని తెలుసుకునే ముందు అసలు పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి అనే దాన్ని ఆలోచిస్తే, ఉగాది రోజున చక్కగా మనమంతా కూడా ఉదయం స్నానాదులు చేసుకొని భగవంతుని యొక్క ఆరాధన చేసి తర్వాత నింబ కుసుమ భక్షణం వేప పచ్చడిని తీసుకొని వివిధ దేవాలయాలకు వెళ్తూ మనమంతా కూడా భగవంతుని సేవలో నిమగ్నమై ఉన్నాం. అయితే క్రోధినామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం వినడం అనేది ఏమిటంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం అంటే ఈ పంచాంగ శ్రవణం ద్వారా అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా మనకు పీడకలలు ఏమన్నా ఉంటే అవి పోతూ ఉంటాయి. గంగా స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలితం ఉంటుందో మరి పంచాంగ శ్రవణం చేస్తే అంత పుణ్య ఫలితం వినడం ద్వారా, ముఖ్యంగా ఒక గోదానం చేస్తే ఎంత పుణ్య ఫలితం ఉంటుందో అంత పుణ్య ఫలితాన్ని పొందుతూ ఉంటాం. తర్వాత ఆయుష్, ధనము అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సంతానం లేనటువంటి వారికి ఈ సంవత్సరం సంతానం కావచ్చు, తర్వాత మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు ఈ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. మరి ఈ తర్వాత ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరాన్ని మనం గమనించినప్పుడు క్రోధి అంటేనే కోపం అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉన్నారు. కానీ క్రోధినామ సంవత్సర ఫలితాలను చూసినప్పుడు అవి సంతతయ క్రోధివత్సరే సస్యవృద్ధయ దంపత్యోర్వైరమన్యోన్యం నృపానాంచ పరస్పరం క్రోధ్యద్యే సతసం రోహాగా క్రోధలోభపరాయణ ఈతి దోషేణ సతతం మధ్య సస్యార్ఘ వృష్టయ అని చెప్పేసి క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితాలను చెప్తూ ఉన్నారు. కొన్ని పంటలు పండుతూ ఉంటాయి. తర్వాత నూతన దంపతుల మధ్య ముఖ్యంగా వైరం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది. తర్వాత రాష్ట్ర పాలకుల మధ్య కొంత పరస్పర విరోధాలు కనబడుతూ ఉన్నాయి. వర్షపాతము కొంత తగ్గుట, తర్వాత కొన్ని కొత్త అయినటువంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ కలతలు రాకుండా, రాజకీయ ఒడిదుడుకులు రాకుండా చూసుకోవాలి. వడగండ్లతో కూడుకున్నటువంటి వర్షం ఈ సంవత్సరం మనకు పడబోతూ ఉంది. మరి నవనాయకులు ఉన్నటువంటి 9 నవనాయకులలో రాజు కుజుడు, మంత్రి శని, తర్వాత ముఖ్యంగా సైన్యాధిపతి శని, సస్యాధిపతి కుజుడు. కాబట్టి ఈ గ్రహాలన్నిటిని కూడా పరిశీలించినప్పుడు
అదేవిధంగా ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు, తర్వాత పశుపాలకుడు యముడు. కాబట్టి ఈ సంవత్సరం ఉన్నటువంటి 9 గ్రహ పాలకులలో 7 గ్రహాలు పాపగ్రహాలుగా ఉన్నాయి. 2 గ్రహాలు మాత్రమే మనకు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. రాజు కుజుడు కాబట్టి ముఖ్యంగా కుజుని యొక్క ఫలితాలు చూసినప్పుడు ప్రజలల్లో అన్ని విషయాలలో కొంత విరోధాలు, ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు, దొంగల భయం, నూతన రోగాలు, ముఖ్యంగా ఈ సంవత్సరం సర్పాలతో కొంత ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది రాజు కుజుడు కాబట్టి. మంత్రి శని, నాయకులు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి, కరువు కాటకాలు ఏర్పడుతూ ఉంటాయి, కొత్త వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సైన్యాధిపతి శని కాబట్టి పాలకులు అన్యాయ పరిపాలన చేయడంలో కొంత దూరంగా ఉంటూ కోర్టు వ్యవహారాలు మాత్రం అధికంగా అవుతూ ఉంటాయి. సైనిక బలం కొంత తగ్గుతూ ఉంటుంది. సస్యాధిపతి కుజుడు కాబట్టి ఎర్ర భూములలో మంచి పంటలకు అనువైనటువంటి వర్షాలు, శనగలు, మిరపకాయలు ఇటువంటివి ఎర్రని ధాన్యాలు పండే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ధాన్యాధిపతి చంద్రుడు కాబట్టి గోమాత యొక్క సంరక్షణ బాగా ఉంటుంది. పాడి పరిశ్రమల యొక్క అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ప్రజలకు మానసిక ఉల్లాసం అనేది లభిస్తూ ఉంటుంది. అర్ఘ్యాధిపతి శని కాబట్టి నల్లని ధాన్యాల యొక్క వృద్ధి, ముఖ్యంగా నువ్వులు, మినుములు, ఉలువలు, నూనె జాతులు బాగా ఉత్పత్తి పొందుతూ ఉంటాయి. మేఘాధిపతి శని కాబట్టి స్వల్ప వర్షాలు పడుతూ ఉంటాయి, నల్లని పంటలు పండుతూ ఉంటాయి, కొన్ని వస్తువుల ధరలు తగ్గడం పెరగడం జరుగుతూ ఉంటుంది. రసాధిపతి గురువు కాబట్టి అన్ని రకాల ఫలాలు, అడవుల అభివృద్ధి, ప్రజల క్షేమము, ఆరోగ్యం బాగా ఉంటుంది. నీరసాధిపతి కుజుడు కాబట్టి రాగి, రత్నచంద్రం, పగడం, బంగారం, అగరు, కుంకుమ, ఎర్రని వస్తువుల యొక్క అభివృద్ధి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ సంవత్సరం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పశుపాలకుడు యముడు కాబట్టి పశువులను మాత్రం రైతన్నలు చాలా చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని రోగపీడలతో పశువుల యొక్క మరణాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ యొక్క సంవత్సరం పశుపాలకుడు యముడు కాబట్టి మరి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా కొన్ని విషయాలు గమనించినప్పుడు క్రోధినామ సంవత్సరంలో భారతదేశంలో కనిపించే గ్రహాలు ఒక్కటి కూడా లేవు. కాబట్టి గ్రహాల గురించి ప్రజలు ఈ సంవత్సరం ఆలోచించే అవసరం లేదు. ముఖ్యంగా ఈ సంవత్సరం మరి మనకు నర్మదా నదికి 2వ తేదీ నుండి 13వ తేదీ దాకా సార్త త్రికోటి తీర్థరాజ సహిత నర్మదా రేవా నది పుష్కరాలు ఏర్పడుతూ ఉన్నాయి. గురుమూఢమి చైత్ర బహుళ దశమి శుక్రవారం 3/5/2024 నుండి వైశాఖ బహుళ దశమి సోమవారం 3/6/2024 వరకు గురుమూఢమి ఉంటుంది. శుక్రమూఢమి కూడా చైత్ర బహుళ పంచమి ఆదివారం అనగా 28/4/2024 నుండి ఆషాఢ శుక్ల పంచమి గురువారం 11/7/2024 వరకు, తర్వాత 18/3/2025 పాల్గొన బహుళ చవితి మంగళవారం నుండి 28/3/2025 బహుళ చతుర్దశి శుక్రవారం వరకు మరి మనకు గురుమూఢమి, శుక్రమూఢమి ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు కొన్ని తక్కువ ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు 2వ వారం నుండి మనకు పెళ్లి ముహూర్తాలు చాలా వైభవంగా ఉన్నాయి. తర్వాత మకర సంక్రాంతి క్రోధినామ సంవత్సరంలో ఎప్పటిలాగా జనవరి 14వ తారీఖు 2025 సంవత్సరంలో మకర సంక్రాంతి సంభవించబోతూ ఉంది.